ఇదొక అద్భుతమైన రోజు. మీకు చీజ్ వేయాలా? అంతా ఆనందంగా ఉన్నారు, సరదాగా గడుపుతున్నారు, అంతా బాగానే సాగుతుంది. కానీ నా పరిస్థితి బాలేదు. అది వచ్చేస్తుంది. నా పేరు డీపర్, నా పక్కన కూర్చున్న అమ్మాయి పేరు మేబెల్, నా చెల్లెలు. మేమెందుకు ఇంత వేగంగా బండిని నడుపుతున్నామో తెలుసా? ఒక భయంకరమైన జంతువు నుంచి తప్పించుకోవడానికి. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుందని తెలుసుకోండి. ఏం జరిగిందో తెలుసుకోవాలా? మేమిద్దరం ఆడుకుంటూ ఉండగా మా అమ్మ నాన్న షికారుకు వెళ్ళమని చెప్పారు. వాళ్ళు మమ్మల్ని గ్రావిటీ ఫాల్స్ నుంచి తాత బాబాయ్ నివసించే ప్రశాంతమైన జలపాతం దగ్గరికి వెళ్ళమన్నారు. ఈ బొమ్మ చాలా బాగుంది కదూ, కానీ ఒక్కసారి నా వేళ్ళని చూడు. నా మంచం మీద ఏముందో ఒకసారి చూడు. హే మిత్రమా, ఓ నా స్వెటర్ ని తిన్నేస్తే నువ్వు నాకు స్నేహితుడుగా ఉంటావా? నా చెల్లి ప్రతి విషయంలోనూ సంతోషాన్ని వెతుకుతుంది. యేయ్, భలే బాగుంది. ఆ వాతావరణానికి అలవాటు పడ్డం నాకు కొంచెం కష్టం అనిపించింది. నేను చెప్పానే, ఆయనే మా తాత బాబాయ్ గారు. ఇదిగో ఈయనే. కాస్త దగ్గంటే. ఆయన మమ్మల్ని అందరినీ ఆయన ఇంట్లో ఉండే బొమ్మల గదికి తీసుకువెళ్లాడు. దాని పేరు మిస్టరీ షాక్. వాటి గురించి ఎంతో గొప్పగా చెప్పడం మొదలు పెట్టారు. అందరూ ఒకసారి ఇటువైపు చూడండి, అది ఎంతో గొప్ప బొమ్మ. మేమిద్దరం అక్కడ పనిచేయాల్సి వచ్చింది. వావ్, ఇక్కడ వస్తువులేవి మీరు ముట్టుకోకూడదు. ప్రతిసారిలాగే మాకు ఈసారి కూడా చాలా చాలా విసుగు పుట్టింది. కానీ ఒకరోజు ఏమైందంటే, తను చదవబోతున్నాడు. నేనంటే నీకు అభిమానమా? అవును, ఖచ్చితంగా చాలా చాలా అభిమానం. ఏంటి దిక్కులు చూస్తున్నావ్? మేబల్, నువ్వు ముఖ్యమైన విషయాల గురించి వదిలేసి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నావని నాకు అనిపిస్తోంది. ఏంటి నువ్వు ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? మనం మొట్టమొదటిసారిగా బయటికి వచ్చాం. ఈ వేసవిని ఎంత సరదాగా గడపాలనుకుంటున్నాను. అందుకని నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే బాగుండదు. నా పేరు మేబెల్. నువ్వు నన్ను నీ స్నేహితురాలుగా కూడా అనుకోవచ్చు. నేను నిన్ను ఏమనను. మీకు తాబేలంటే ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? దయచేసి ఎవరైనా నాకు సహాయానికి రండి, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను. కావాలంటే నేను సహాయం చేయనా? అదంతా ఊరికేనే అన్నయ్య. నేను ఈ వేసవిని చాలా సరదాగా గడపాలనుకుంటున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చిరాకు పెట్టిస్తాను. ఏం బాగోలేదు. ఇక్కడేం చేస్తున్నారు? సరే ఇలా చూడండి, నేను అక్కడక్కడ వీటిని అడవిలో వేలాడదీస్తాను. నేను రానా? నేను కూడా వస్తాను. మీరెవరు రావడానికి వీల్లేదు. అలా అంటారు నాకు తెలుసు, నేను ఇక్కడే ఉంటానండి. వేండి, ఇక్కడొచ్చి సంతకం పెడతావా? అలాగే, కానీ అది నాకు అందడం లేదు. మీ అందరిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఎవరు వెళ్ళాలి?